హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో స్పెషల్ హెల్దీ లడ్డు అనమాట గోధుమ పిండితో తయారు చేయబోతున్నాను. చాలా టేస్ట్ బాగుంటుందండి, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అయితే మీ అందరికీ తెలుసు కదా నేను కప్పు కొలతలతో చూపిస్తానని. ఎందుకంటే ఎవరికైనా అందరికీ మెజర్మెంట్స్ చూసుకుని చేసుకోవాలంటే కష్టం కదా. అందుకే ఈజీగా అవ్వాలి, టేస్టీగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే ఇలాగ గోధుమ పిండి లడ్డు చేసుకోండి. చూస్తే మీరే అవాక్ అయిపోతారు. రండి ఏమేం కావాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి లడ్డూకి కావాల్సిన మెటీరియల్ అనమాట. అయితే ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకున్నాం. గోధుమ పిండి జల్లించేసి కొద్దిగా నొక్కి పెట్టి తీసుకోవాలండి. అంటే ఎక్కువ రావాలన్నమాట, కొద్దిగా నొక్కి నొక్కి తీసుకోవాలి. అన్ని సమానంగానే తీసుకోవాలి. నొక్కి నొక్కి పెట్టి ఒక కప్పు ఇలా ఫుల్గా తీసుకోవాలి. బెల్లం కూడా ఇలాగా ఫుల్గా తీసుకోవాలి. చూడండి, తురిమేసిన బెల్లం. ఓకే, తర్వాత ఎండు కొబ్బరి కూడా ఒక కప్పు తీసుకోండి. నేను కొంచెం మెల్త్గా తీసుకున్నాను అంతే. స్లైసెస్ లాగా తురిమేంచండి. లేదు మాకు సన్నగా ఉండాలి, బాగా తురుమంటే అలా కూడా తురుముకోవచ్చు. అలాగే నెయ్యి 3/4 కప్పు తీసుకున్నానండి. మాకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టము అని అంటే చూడండి, మొత్తం అన్నీ మీకు కొలతలు అటు ఇటు అవ్వకూడదు అంటే సమానంగా తీసుకోండి అని. ఇది మాత్రం గోధుమ పిండి నొక్కి తీసుకోవాలి, మిగతా అన్నీ ఇలా సమానంగా తీసుకోవచ్చు. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటితో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మూకుడు పెట్టుకున్నానండి. ఇది వేడెక్కిన తర్వాత ఈ 4 స్పూన్ల రవ్వ వేసేసుకోవచ్చు. కలర్ ఏమాత్రం అంటే సరిగ్గా వేగకపోయినా లడ్డూలు అస్సలు బాగోవు. కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత బాగుంటుంది. ఇది సిమ్లో అన్న పెట్టుకోవాలి, లేకపోతే మీడియంలో. మనకండి ఈ లడ్డూస్ అయితే చాలా తొందరగా అయిపోతాయి. కాకపోతే లేట్ ఎక్కడ అవుద్దంటే ఈ కొంచెం బొంబాయి రవ్వ వేయించుకోవడానికి, అలాగే గోధుమ పిండి కూడా వేయించుకోవాలి కదా, అక్కడే లేట్ అవుతుంది. మనకి టైం అయిపోతుంది కదా అని కంగారుగా మనం వేయించేసామన్నా, లేకపోతే కలర్ రాకుండా వేయించినా టేస్ట్ బాగోదన్నమాట. అసలైన ఆ లడ్డు ఫ్లేవర్ మనం తీసుకురాలేము. జాగ్రత్తగా మీడియం కానీ లేకపోతే సిమ్లో కానీ పెట్టుకుని వేయించుకోవాలి. వీటి దగ్గర మాత్రమే టైం పడుతుందండి, మిగతాది అసలు చాలా తొందరగా అయిపోద్ది అనమాట. అన్నీ రెడీ చేసేసుకుంటాం కదా. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తాను ఒకసారి. ఇదిగో రవ్వ చూడండి ఎలా వేగిందో. ఇలాగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి గోధుమ పిండి కూడా వేస్తున్నాను. దీన్ని కూడా అలాగే వేయించుకోవాలండి. బాగా మంచి కమ్మటి వాసన రావాలి, కలర్ చేంజ్ అవ్వాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ పిండి కానీ రవ్వ కానీ వేయించుకునేటప్పుడు దగ్గరుండి ఇలాగా చక్కగా వేయించుకోవాలి. అటు ఇటు 1 నిమిషం వెళ్ళారంటే అది మాడిపోయినట్టు అయిపోయి కలర్ చేంజ్ అయిపోద్ది. మనకి గోధుమ పిండి ఎలా వేయించుకోవాలంటే ఆ కలర్ చేంజ్ అవ్వాలి, అలాగే గోధుమ పిండి వాసన రాకుండా మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది, అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట. మన గోధుమ పిండి కూడా వేగిపోతుంది చూడండి. ఇదిగోండి గోధుమ పిండి చూడండి ఎలా చక్కగా వేగిపోయిందో. మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, ఫస్ట్ మనం వేసినప్పుడు ఏ కలర్ ఉంది ఆ గోధుమ పిండి, ఇప్పుడు ఏ కలర్ ఉందో. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇదిగోండి, ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి జీడిపప్పు వేయించుకోవడానికి. నెయ్యి కాగిన తర్వాత ఇలాగ జీడిపప్పు పలుకులు వేసేసుకోండి. వేసేసుకుని వేయించుకోవాలి త్వరగా. ఇదిగోండి జీడిపప్పు అయితే వేగిపోయిందండి. ఇది పక్కకు తీసేసుకుని మనం బెల్లం పాకానికి రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇందులో 1 కప్పు బెల్లం వేస్తున్నానండి, తురిమిన బెల్లం. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేయకూడదండి, పాకం ఎక్కువ అయిపోతుంది. కరగాలన్నమాట. ఇదేం పాకం రానవసరం లేదండి, ఊరికే కరగాలి. కరిగిన తర్వాత మనకి నలకలది ఏమైనా ఉంటే వడబోసుకోవాలండి, లేదు అంటే డైరెక్ట్గా మనం చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని కరగనిద్దాం బెల్లాన్ని. ఇదిగోండి బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వాటర్ని వడబోసుకుందాం ఒకసారి. నలకలది ఏమీ లేకుండా ఉంటాయి. మొత్తం వాటర్ అంతా వడబోసేసుకోవాలి. ఇందులో అయితే ఏమీ లేదండి, మేము ఇప్పుడు రెగ్యులర్గా తెచ్చే బెల్లంలో అసలు నలకలు అది ఏమి ఉండట్లేదు. కానీ తృప్తి కోసం ఒకసారి వడబోసుకుంటున్నాం అనమాట అంతే. వేడిగా ఉంది పాకం అయితే, ఇందులో పోసేసుకుంటున్నాం మళ్ళీ ఈ బెల్లం పాకాన్ని. ఇదిగోండి ఇలా బాగా సలసలా మరగాలన్నమాట. మనం వడబోసుకున్న తర్వాత ఇందులో వేసేసుకున్నాక ఇదిగోండి రవ్వ ఉంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ వేసేసుకోవాలి. ముందుగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి, ఉండలు కట్టేస్తుంది. కొద్దిగా సిమ్లో పెట్టుకోండి రవ్వ వేసేటప్పుడు. ఇదిగో కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకాలండి. కొంచెం ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా, అప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా, 1-2 నిమిషాలు ఉడకాలండి ఈ రవ్వ అయితే ఇందులో. తర్వాత అప్పుడు కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేసుకుని కలుపుకుని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఈ 3/4 కప్పు నెయ్యిలో కొద్దిగా ఉంచి మిగతాదంతా వేసేస్తున్నాను. ఇదిగో లాస్ట్లో వేసుకుందాం. దీన్ని దగ్గరగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 2 నిమిషాలు మళ్ళీ దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా చూడండి, ఒకవేళ దగ్గర పడిపోతుంది అన్నప్పుడు 1 నిమిషం అయినా చాలు, మనకి దగ్గర పడాలన్నమాట కొంచెం. ఇలా ఇందాక బాగా పలచగా ఉంది కదా, ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరికి వచ్చింది.
ఎక్కువసేపు పట్టదు, 1-2 నిమిషాలు మాత్రమే. ఇవ్వండి, మనకి 1 నిమిషంలోనే దగ్గర పడిపోయింది, 2 నిమిషాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చూడండి. మనం ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమం మొత్తం చల్లారిపోవాలన్నమాట. చల్లారిన తర్వాత 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చల్లారక ముందు వేసుకున్నా పర్వాలేదు, కానీ గోధుమ పిండి మాత్రం వేసేటప్పుడు ఖచ్చితంగా చల్లారిపోయి ఉండాలి. అలాగే కొన్ని జీడిపప్పులు ఇందులో వేసి కలుపుకుంటున్నానండి. కొన్ని అయితే లడ్డూలు చేసేటప్పుడు పైకి కనిపించడానికి చుట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా గోధుమ పిండి వేసుకుని కలుపుకోవాలి. ఎందుకు చల్లారిపోయిన తర్వాత వెయ్యాలి అంటున్నానంటే, కొంచెం లైట్గా గోరువెచ్చుకున్నా పర్వాలేదు, కానీ బాగా వేడిగా అది అస్సలు ఉండకూడదు అనమాట. మొత్తం చల్లారిపోయినా పర్లేదు, కాకపోతే మనం ఎంత గోధుమ పిండి వేసినా కూడా అది పలచగానే ఉంటుంది, ఉండ అవ్వదు అనమాట. అందుకని చల్లారిపోయిన తర్వాత వెయ్యాలి. నాకైతే ఇప్పుడు లైట్గా గోరువెచ్చగా ఉందండి, నేనైతే వేస్తున్నాను. ఇందులో వేసేసి ఇలాగ చక్కగా కలుపుకోవాలి. మనకి ఉండ వెంటనే మనకి రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, ఇదంతా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఉండలు చేసేసుకోవడమే. మనకు చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఆల్రెడీ కొద్దిగా నెయ్యి పక్కన ఉంచాను కదా, ఆ నెయ్యి కొంచెం ఇందులో వేస్తాను. ఇదిగోండి, ఇందులో మనం కొద్దిగా ఉంచుకున్నాం కదా, అదొక 2 స్పూన్లు నెయ్యి వేసేస్తున్నాను. లైట్గా గోరువెచ్చుకున్నాం కాబట్టి కరిగిపోతుంది. ఇదిగో ఒకసారి కలిపేసుకుంటున్నాను. వెయ్యాలి అని అంటే కొద్దిగా షైన్ వస్తుంది ఉండ అని చెప్పి వేస్తున్నాను అనమాట, బాగుంటుందని. నెయ్యి ఫ్లేవర్ ఇంకా బాగా ఎక్కువ తెలుస్తుందని వేస్తాను. వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. అంటే మనకు చేతికి కావాలితే రాసుకుని ఉండ చేసుకోవచ్చు, లాస్ట్లో వేసుకోకపోతేని. అంటే ఎక్కువ కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉండదు కదా, అందుకు ఇలా చక్కగా ఉండలు చేసుకొని జీడిపప్పు అతికించుకుని చూడడానికి బాగుంటుంది. అన్ని ఉండలు ఇలా రెడీ చేసుకోండి. ఇదిగోండి, మన గోధుమ పిండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చక్కగా భలే రెడీ అయినాయి కదండి, చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, అయితే నేను మీకు ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను. అసలు ఎలా వచ్చిందో ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. చిన్న లడ్డు తీసుకుంటున్నాను నేను. ఇలా చూడండి, ఇదిగో ఇలా రావాలి మనకి లడ్డు అయితేనే. చిన్న లడ్డు ఎందుకు తీసుకున్నాను తెలుసా అండి, లాస్ట్లో జీడిపప్పులు ఎక్కువ వచ్చాయి కదా, అందుకని తీసుకున్నాను అనమాట. అసలు భలే కరిగిపోతుందండి నోట్లో వేసుకుంటే, చాలా బాగుంది. మీరేంటంటే ఒకవేళ మీకు నెయ్యి వేసుకుని కూడా వేయించుకోవచ్చు గోధుమ పిండి, ఇంకా టేస్టీగా ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే డ్రైగానే వేయించాను కదా, మీకు కావాలంటే ఒక 2 స్పూన్లు అండి చాలు వేసుకుని గోధుమ పిండి వేయించుకున్నా కూడా టేస్ట్ అలా కూడా బాగుంటుంది. ఓకే, జీడిపప్పులు, ఎండు కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది కదా. ఒకవేళ ఎండు కొబ్బరి లేదు అన్నప్పుడు, సడన్గా చేసుకోవాలి ఇంట్లో పిల్లలకి అప్పటికప్పుడు అనుకున్నప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట. మాత్రం చాలా బాగున్నాయండి ఇవి. నార్మల్గా మనం ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అంటే, చక్కగా వరలక్ష్మి పూజ అప్పుడు కూడా మనం ఇలాగ లడ్డూలు కూడా చేసుకోవచ్చు. పూజ టైంలో, రాఖీ పండగకి చేసుకోవచ్చు, దివాళీకి చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి సరదాగా తినడానికి కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ లడ్డూ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకేది కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.